నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికారం అండతో ఆస్తులు లాక్కోవడం ఎక్కడా చూడలేదన్న చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్టు వెల్లడి రేషన్ బియ్యం అక్రమ రవాణా నిగ్గు తేల్చే దిశలో ఏపీ సర్కార్ కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలు మల్టీ డిసిప్లినరీ బృందం తనిఖీలు కులగణనకు బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై రేవంత్ మండిపాటు కేసీఆర్ కేటీఆర్లను సామాజిక బహిష్కరణ చేయాలని బీసీలకు పిలుపు ఉద్యోగ నియామకాలపై బీజేపీకి రేవంత్ సవాల్ బహిరంగ చర్చకు వస్తే నిజాలు నిరూపిస్తామని పెద్దపల్లి యువగళం సభలో వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు ఏం సాధించారని చేస్తున్నారని కేటీఆర్ బండి సంజయ్ ప్రశ్నలు ఉదయాన్నే తెలుగు రాష్ట్రాలను కలవరపెట్టిన భూకంపం రెక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రత ఆస్తి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊరట మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు రేపు ప్రమాణ స్వీకారం డిప్యూటీలుగా ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ అమృత్సర్ స్వర్ణ దేవాలయం వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం దేశ చరిత్రలోనే లేదని సీఎం చంద్రబాబు అన్నారు ఈ తరహా నేరాలపై ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు జగన్ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్న ఆయన ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి వినతుల స్వీకరణ అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు అధికార మండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని చంద్రబాబు అన్నారు కొత్తగా వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందన్నారు ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం ఉందన్న సీఎం ఆ సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉంది కాకినాడ పోర్టు సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలన్నారు భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఈ ఫిర్యాదుల్లో కొన్ని సాధ్యం కానివి కొన్ని కుటుంబ వివాదాలు ఉంటున్నాయని తెలిపారు కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకోలేకపోయినా అన్యాయం జరిగిన వారికి ఏ మేరకు న్యాయం చేయగలమో చూస్తున్నామన్నారు 2019 తర్వాత న్యాయబద్ధంగా జరిగిన క్రయ విక్రయాలను తప్పు పట్టలేమన్నారు ఉద్దేశపూర్వకంగా రికార్డులు మార్చిన వాటికి పరిష్కార మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ అంశంపై ఈ నెలలో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని వెల్లడించారు కొంతమంది అధికారుల్లో నిర్లక్ష్య వైఖరి వచ్చిందని సీఎం విమర్శించారు కొన్ని శాఖలకు సరిహద్దు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు 22 ఏలాంటి చిక్కుముడులు కూడా అనేకం ఉన్నాయన్నారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలన్నదే తమ తపన అని స్పష్టం చేశారు కృష్ణా జిల్లా పామరు పెనమలూరులోని రైతు భరోసా కేంద్రాల్లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు చెప్పగా వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి వాట్సాప్ ద్వారా నమోదు పద్ధతి పెట్టామని తెలిపారు అందులో రిజిస్టర్ చేయగానే ఐవీఆర్ఎస్ ద్వారా మెసేజ్ వెళ్తుందన్నారు తద్వారా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందాలనే ఉద్దేశంతో చాలా సమస్యలు పరిష్కరించామన్నారు లారీలో అధిక లోడు ఉన్నా రవాణాకు అనుమతులిచ్చినట్లు తెలిపారు ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం తీసుకువెళ్తున్న స్టెల్లా ఎల్ పనామా నౌకను మరోసారి అధికారుల బృందం తనిఖీ చేసింది మల్టీ డిసిప్లినరీ బృందం కస్టమ్స్ జెట్టి నుంచి మెకనైజ్డ్ బోట్లో సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసింది గత నెల 27న కలెక్టర్ షాన్ మోహన్ తనిఖీలు చేసి 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు ప్రకటించారు 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్లో తనిఖీలు చేసి రేషన్ బియ్యం ఎగుమతులను నియంత్రించలేనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో రేషన్ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ సర్కార్ నియమించిన అధికారుల బృందం రంగంలోకి దిగింది స్టెల్లా ఎల్ పనామా నౌకలో తనిఖీల తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది
అదానీ వద్ద ముడుపులు తీసుకున్న కేసులో తన పేరు లేదని జగన్ చెప్పటం ఆయన వెర్రితనానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎఫ్బీఐ ఛార్జ్షీట్లో 2021 నాటి ఏపీ ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పిందని, అప్పట్లో సీఎం జగన్ కాక మరెవరని ప్రశ్నించారు. అదానీ 1750 కోట్లు జగన్ కు లంచం ఇచ్చారని అమెరికాలో ఎఫ్బీఐ కేసు నమోదు చేసినా ఇక్కడ ఏమీ జరగనట్లు గత సీఎం, ప్రస్తుత సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. సెకీతో ఒప్పందంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేయాలని రేపు విజయవాడలో సిఐడి ఉన్నతాధికారుల్ని కలవనున్నట్లు తెలిపారు. కాకినాడ పోర్టులో వాటాలను జగన్ బెదిరించి తీసుకున్నారని, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగిందన్నారు. అన్ని పోర్టుల్లో అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏపీలోని అర్బన్ అథారిటీల పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని గుర్తించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. కర్నూలు, కడప, అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారులు, చైర్మన్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్బన్ అథారిటీల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం, లేఅవుట్లను అభివృద్ధి చేసి అమ్మకాలు చేయడం ద్వారా ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్ ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన భూమిని ఈ నెలాఖరులోపు ఎంపిక చేయాలని యూడీఏలకు వైస్ చైర్మన్లుగా ఉన్న ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు నిర్దేశించారు. 10 ఏళ్ల పాలనలో చేయలేని ఎన్నో కార్యక్రమాలను 10 నెలల్లో చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకే రోజులో అన్ని పనులు కావన్న సీఎం 5 ఏళ్లకు కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇస్తే ఇప్పుడే దిగిపోవాలంటున్న బీఆర్ఎస్ వైఖరిని గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కులగణనకు సహకరించని ప్రతిపక్ష నేతలను సామాజిక బహిష్కరణ చేయాలని బీసీలను కోరారు. ఒకే ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో బీజేపీ నేతలు చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,084 మంది గ్రూప్ 4 విజేతలకు, సింగరేణిలో ఉద్యోగాలకు ఎంపికైన 500 మందికి సీఎం నియామక పత్రాలు అందించారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలాఫలకాలు ఆవిష్కరించారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములయ్యే ఏజెన్సీలతో వేదికపైనే ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పై ఎంఓయూ సీఎం సమక్షంలో చేసుకున్నారు. సీఎం కప్ ను రేవంత్ ఆవిష్కరించారు. ఒకే ఏడాదిలో 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పిన సీఎం ఇలా గుజరాత్ లో ఇచ్చి ఉంటే చర్చిద్దాం రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సవాల్ విసిరారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాల్ విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న. చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్. మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి, లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వారి రమ్మనుండ్రి, సచివాలయంలో చర్చ పెడదాం. ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేసి తీరుతామని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ పునరుద్ఘాటించారు. కూలిపోయిన కాళేశ్వరం చుక్కనీరు వాడకుండానే కాంగ్రెస్ గతంలో కట్టిన ప్రాజెక్టులతో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినట్లు సీఎం తెలిపారు. 5 ఏళ్లకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే 10 నెలలు కూడా బీఆర్ఎస్ నేతలు ఓపిక పట్టలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం. అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము ఏంది? తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది ఇది? అట్లనే చేసినామా? రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1,00,00,000 వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో లైవ్ పెడతాం. మీరు రాండి, ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి. మీ మేధావితనంతో ఎకరాకు ₹1,00,00,000 ఎట్లా పండించవచ్చో చెప్పండి. బీసీలకు న్యాయం చేసేందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కులగణన చేపడుతుంటే ఎందుకు కేటీఆర్ పాల్గొనటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కులగణనలో
ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను. ఎవరైతే బీసీ కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న వేదిక మీద నుంచి. 10 ఏళ్ల పాలనలో చేయలేని పనుల్ని 10 నెలల్లో చేశామన్న రేవంత్ ఈ విషయంలో ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఫాలింగ్ అయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఏడాది పాలనలోని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి అణువణువు తెలుసని మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు దివాళా తీసిందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. 2014లో 369 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులును 2023 నాటికి 5,944 కోట్లకు చేర్చామని తెలిపారు. అప్పులు తిరిగి కట్టే లెక్కల్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్బీఐ ప్రకారం ఏడాదిలో చెల్లించింది 34,730 కోట్లు మాత్రమే అని వివరించారు. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైజింగ్ అట, ఎలా రైజింగ్ అవుతుంది చెప్పు? తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగ్. తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్కా. 12 నెలల పాలన మొత్తం ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి కొడితే 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి దివాలా కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది. రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమైతే చిన్నారుల చావులు ఉత్సవమని ఆక్షేపించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం విజయమైతే వారికి సంఖ్యలేయటం ఉత్సవమని సామాజిక మాధ్యమం ఎక్స్లో బండి సంజయ్ పోస్ట్ చేశారు. రైతుల్ని మోసం చేయటం విజయమైతే వారికి ఉరితాళ్లేయటం ఉత్సవమా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల్ని ఆగం చేయటం విజయమైతే వారి కన్నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్సవమా అని మండిపడ్డారు. ఇళ్లు ఇస్తామని మోసం చేయటం విజయమైతే ఉన్న ఇండ్లు కూల్చటం ఉత్సవమా అని అడిగారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పటం విజయమైతే అప్పులకు నోటీసులు ఇవ్వటం ఉత్సవమా అని నిలదీశారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమైతే ప్రజల చావులు గోసలే కాంగ్రెస్ ప్రభుత్వ ఉత్సవమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని ఆ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ ప్రతినిధులు ఈ సెంటర్ ప్రపంచంలోనే 5వ అతిపెద్దదని వెల్లడించారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా కొనసాగనుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులకు తెలిపారు. ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా సంస్థలు ప్రధాన కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేశాయన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్ సమస్యలకు హైదరాబాద్ కేంద్రంగా పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ ఉదయం భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల వరకు ప్రభావం కనిపించింది. ప్రాణ నష్టం గానీ, భారీ ఆస్తి నష్టం గానీ జరగలేదని చెప్పిన అధికారులు 1-2 రోజులు ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 7:27 భూమి కంపించగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని క్షణాలు ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ప్రభావంతో ములుగు జిల్లాలో కొన్ని చోట్ల పాత గోడలు కూలాయి. నరసంపేట నియోజకవర్గంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. మేడారం, సమ్మక్క, సారలమ్మల గద్దెలు సైతం కంపించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో కొన్ని
చోట్ల ఇళ్లల్లో మంచాలు, ప్లేట్లు కింద పడినట్లు స్థానికులు తెలిపారు. మంచిర్యాలలోని రామ్నగర్, హైటెక్ సిటీ కాలనీలోని 1-2 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భద్రాచలం, కొత్తగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, దుమ్ముగూడెం, చర్ల, మణుగూరులో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరులో ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భూ ప్రకంపనల వల్ల ఇంట్లో సామాన్లు, వస్తువులు కదిలినట్లు స్థానికులు తెలిపారు. మహారాష్ట్రలో సిర్వంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రాపూర్ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ లోని సుకుమా, బీజాపూర్ లోనూ భూమి కంపించింది. రెక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGRE ప్రకటించింది. సో మార్నింగ్ వచ్చేసి 7.27 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5. సో ఇది భూమి నుండి ఒక 10 కిలోమీటర్ డీప్లో డెప్త్లో వచ్చింది. సో అదే ఎర్త్క్వేక్ వేవ్స్ మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే 200-300 కిలోమీటర్స్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా, ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు. సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు ఫీల్ అయ్యి ఉండదు. కాకపోతే ఎర్త్క్వేక్ మాత్రం వచ్చేది ములుగు నుంచి. 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపమే ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో అతి తీవ్రమైనది కాగా, తాజా భూకంపం వల్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎక్స్ లో తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని, భూకంపం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. నాబార్డ్ నుంచి రుణం తీసుకుని ఆ నిధుల్ని సైతం మళ్లించిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. సహచర మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి విజయవాడలో నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నాబార్డ్ ఏదైనా ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిందంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు అమలవుతుందనే నమ్మకం 5 ఏళ్ల క్రితం వరకు ఉండేదని తెలిపారు. కానీ వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని కారణంగా అనేక ప్రాజెక్టులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు తమ వంతు చర్యలు ప్రారంభించామని అచ్చెన్నా వివరించారు. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీల మోత, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన ఈ ఆందోళనలో ప్రభుత్వాన్ని నిలదీయటం సహా అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. ధాన్యం సేకరణలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ ఈ నెల 11న కరెంటు ఛార్జీల బాధుడుకు నిరసనగా ఈ నెల 27న ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన తెలపాలని జగన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొత్తగూడలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో పలు ఎకో టూరిజం ప్రాజెక్టుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బొటానికల్ థీమ్ పార్కులు, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రకృతి అందాలు ప్రజల చెంతకు తెచ్చే అద్భుతమైన వృక్ష పరిచయ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అటవీ పర్యావరణ హిత అభివృద్ధి కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నూతన వాహనాలకు పచ్చ జెండా ఊపారు. దేశంలో తొలిసారి ఏర్పాటైన పర్యావరణ హిత వృక్ష పరిచయ క్షేత్రంలో 75 రకాల థీమ్ పార్కులను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ వాహనంలో వెళ్లి వాటిని పరిశీలించారు. లగచర్ల ఘటనలో కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా చేర్చిన బొమ్రాస్పేట పోలీసులు గత నెల 13న ఆయన్ను అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అధికారులపై దాడికి పట్నం నరేందర్ రెడ్డి కుట్ర పన్ని ప్రజల్ని రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొనగా కొడంగల్ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. తర్వాత పోలీసులు ఆయన్ని జర్నపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసులు రిమాండ్ రిపోర్టులో తప్పుడు అంశాలు పేర్కొన్నారని, కోర్టు కూడా పరిశీలించకుండానే రిమాండ్ విధించిందంటూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు 2 వారాల క్రితమే విచారణ ముగించింది. ఈ అంశంపై ఇవాళ తీర్పు ఇచ్చిన హైకోర్టు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు ఈ నెల 1న పలు సెక్షన్ల కింద హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కీలకంగా ఉండటం సహా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన తనపై రాజకీయ కక్షతోనే ఫిర్యాదు చేశారని హరీష్ రావు తన పిటిషన్లో వివరించారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడణవీస్ పేరు ఖరారు చేశారు. అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో నిర్వహించిన బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఫడణవీస్ ను తమ శాసన సభాపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఫడణవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రేపు ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా సీఎంగా ఫడణవీస్, శివసేన నేత ఏక్నాథ్ సిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ద్వారం వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్ పై ఓ దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. సుఖ్బీర్ పక్కన ఉన్న భద్రతా సిబ్బంది దుండగుడి అనుమానాస్పద కదలికల్ని రెప్పపాటు కాలం ముందే పసిగట్టారు. తుపాకీ తీసి కాల్చేలోపే పక్కకు తోసేయగా అది గురితప్పి తూటా గోడకు తగిలింది. సుఖ్బీర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే కాల్పులు జరిపిన నిందితుడిని బంధించిన భద్రతా సిబ్బంది అతన్ని గుర్దాస్పూర్ జిల్లాకు చెందిన నరేన్ సింగ్ గా గుర్తించారు. ఖలిస్తానీ ఉగ్రముఠ బబ్బర్ ఖల్సాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లాల్సిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక సమస్య తలెత్తినందున ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగాన్ని రేపు సాయంత్రం 4:12 చేపట్టనున్నట్లు వెల్లడించింది. భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించేలా ప్రోబా 3ని రూపొందించారు.